ఒకవేళ మీరు సేల్లో ఐఫోన్ 16 Pro కానీ 16 Pro Max కానీ సామ్సంగ్ S24 స్నాప్డ్రాగన్ వేరియంట్ నిన్న మన ఛానల్లో వీడియో చేసే కదా ఆ ఫోన్ కానీ పిక్సెల్ 9 ఫోన్ కానీ ఈ 4 ఫోన్స్లో మీరు ఏదైనా తీసుకోవాలి అని ప్లానింగ్ చేసినట్లయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్రైస్ లాక్ పాసెస్ తీసుకొచ్చారు. చాలా మంది ఈ పాసెస్ గురించి అడుగుతా ఉన్నారు. సో ఈ వీడియోలో ఈ పాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ పాస్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి ఫోన్ వస్తుందా, లేదంటే దీనిలో కూడా ఏదైనా స్కామ్ ఉందా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి. ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఐఫోన్స్ అని ఉంటుంది. దానిలోకి వెళ్ళి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ 13 సెప్టెంబర్ లోయెస్ట్ ప్రైస్ లాక్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు మొత్తం 3 ఫోన్స్ ఉంటాయి. ఐఫోన్ 16 Pro 128GB, ఐఫోన్ 16 Pro 256GB, 16 Pro Max 256GB. ఐఫోన్ 16 మీద పాసెస్ ఏం లేవు, అది మీరు కింద మీద కూడా కొనుక్కోవాల్సిందే. అయితే ఈ 3 ఫోన్స్లో మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్ 16 Pro 256GB తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మీకు 16 Pro 256GB యొక్క పాస్ ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ 128GB పాస్ తీసుకుంటే అది ఓన్లీ 128GB మాత్రమే పనిచేస్తుంది, 256GB పనిచేయదు. అండ్ 256GB పాస్ తీసుకుంటే అది ఓన్లీ 256GB మాత్రమే పనిచేస్తుంది, 128GB పనిచేయదు. ఇక్కడ ప్రస్తుతానికి ₹1,00,000 రాసింది, కానీ ₹1,00,000 ఉండదు, ఇది ₹5,000 ఉంటుంది. సో ఈ పాస్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఇది ఓన్లీ ఐఫోన్స్ వరకే. సామ్సంగ్ కి పిక్సెల్ కి వేరే పాసెస్ ఉన్నాయి, కండిషన్స్ వేరే ఉన్నాయి, అవి మళ్ళీ చెప్తా. అయితే ₹5,000 పెట్టి నేను ఈ పాస్ కొన్నా. నాకేంటంటే లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీ ఇస్తారు. అంటే ఇప్పుడు సేల్లో 16 Pro 256GB ఒక 799 వచ్చింది అనుకుందాం. ప్రైస్ ఇంకా చెప్పలేదు, కానీ 799 వచ్చింది అనుకుందాం. నార్మల్గా నేను ఒకవేళ పాస్ కొనకపోతే స్టార్టింగ్ 700 స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 నిమిషాలకి అది 82,000, ఒక 10 నిమిషాలకి 83, ఒక గంటకి 85, 86, పొద్దున్న లేసరికి 90 అట్లా వెళ్ళిపోద్ది. ప్రైస్ పెరుగుతా పోద్ది ప్రతిసారి మనం చూస్తున్నదే. బట్ నేను ఈ పాస్ తీసుకున్నానంటే ప్రైస్ ఎంతైనా పెరిగిపోయి 80,000, 90,000, 1 lakh ఎంతైనా పెరిగిపోయి నాకు మాత్రం లోయెస్ట్ ప్రైస్ లాక్ చేసి పెడతారు. 799 లోయెస్ట్ ప్రైస్ అయితే అదే నాకు లాక్ చేసి పెడతారు. ప్రైస్ ఎంత పెరిగిపోయినా నేను స్టిల్ 799కే ఫోన్ కొనుక్కోవచ్చు. మరి ఇది అడ్వాంటేజ్ కదా బ్రో, పాస్ కొనుక్కోవచ్చు కదా అంటే ఇక్కడ మీకు చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్లీ ఈ పాస్ మీరు ఓన్లీ ఎర్లీ యాక్సెస్ లో మాత్రం యూజ్ చేసుకోగలరు. అంటే మీకు 23rd సేల్ స్టార్ట్ అవుతుంది కదా, 1 day ముందు అంటే 22nd రోజు ప్లస్ మెంబర్స్ కి ఎర్లీ యాక్సెస్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. సో 22వ తారీఖు 12 AM నుంచి 11:59 PM వరకు మాత్రమే నేను ఈ పాస్ యూజ్ చేసుకోగలుగుతాను. ఒకవేళ దగ్గర ప్లస్ మెంబర్షిప్ లేదంటే నేను ఈ పాస్ తీసుకొని వేస్ట్. ప్లస్ మెంబర్షిప్ ఉంటే మాత్రమే ఈ పాస్ తీసుకోండి. అండ్ ఈ పాస్ ప్రైస్ ₹5,000. ఈ ₹5,000 అనేది నాన్ క్యాన్సిలబుల్, నాన్ రీఫండబుల్. అంటే ఒకవేళ మీరు ఏదైనా మనసు మార్చుకున్నారు, 16 Pro వద్దులే వేరే ఏదైనా ఫోన్కి వెళ్దాం అని మీరు మనసు మార్చుకున్నారు, మీరు కొనలేకపోయారు, అప్పుడు మీకు ₹5,000 వెనక్కి రావు. సో ఖచ్చితంగా 100% నేను ఖచ్చితంగా ఫోన్ తీసుకుంటాను అనుకుంటేనే పాస్ తీసుకోండి. లేదు నేను ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాను అనుకుంటే మాత్రం ఈ పాస్ తీసుకోవద్దు. అండ్ ఒక పర్సన్ కి ఒక పాస్ మాత్రం ఇస్తారు. ఖచ్చితంగా ఎర్లీ యాక్సెస్ సేల్ లో 22nd రోజు మాత్రమే మీరు పేమెంట్ చేసి ఈ ఫోన్ బుక్ చేసుకోవచ్చు. అది కూడా పేమెంట్ అప్పుడు కూడా ₹5,000 తగ్గుద్ది. మీరు అలాగే ₹5,000 పెట్టి పాస్ కొన్నారు కాబట్టి మీకు ఫైనల్ ప్రైస్ లో ₹5,000 కలుపుతారు. ఎక్స్ట్రా కట్టాల్సిన పని ఏం లేదు. సో బానే ఉంది కదా బ్రో, నేను 16 Pro ఖచ్చితంగా కొంటాను, నేను పాస్ తీసేసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కాకపోతే ఈ పాస్ అనేవి కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకి 12 PM కి ఓపెన్ అవుతాయి. 12 PM 1 second కి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. ఎస్, నిజం, ఇది ఫ్యాక్ట్. ఇది ఒక్క సెకండ్ కూడా ఉన్నట్లా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతున్నాయి. మీకు అక్కడ బై నౌ కనిపిస్తుంది, అది మీరు క్లిక్ చేస్తుంటే ఐటమ్ నాట్ అవైలబుల్ ఫర్ పర్చేజ్ అని వస్తుంది. కొంతమందికి పేమెంట్ సెక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫాలోయింగ్ ఐటమ్ హ్యాస్ బీన్ అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తుంది. సో 90% మీకు ఈ పాస్ దొరకడం అనేది ఇంపాసిబుల్. ఇది వీళ్ళు జస్ట్ ఒక గిమ్మిక్ లాగా, జస్ట్ సేల్స్ పెంచుకోవడం కోసం ఇలా ఒక పాస్ తీసుకొచ్చారు. ఒకవేళ మీకు దొరికితే ట్రై చేయండి, రోజు 12 గంటలకు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ పాస్ దొరికితే మాత్రం ఓకే, మీరు ఖచ్చితంగా ఫోన్ కొంటాను, నా దగ్గర ప్లస్ మెంబర్షిప్ కూడా ఉంది, నేను 100% ఫోన్ కొంటాను అనుకుంటే పాస్ తీసుకోవచ్చు. కాకపోతే పాస్ దొరకట్లే ఎవరికి, జస్ట్ 1 second లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. ట్రై చేయండి, బట్ హోప్స్ పెట్టుకోవద్దు. అండ్ పిక్సెల్ 9 కూడా ఒక పాస్ ఇస్తున్నారు. ఈ పిక్సెల్ 9 పాస్ ₹2,000 ఉంటుంది. ఇది ఐఫోన్ 5,000, ఇది ₹2,000 వస్తుంది. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఐఫోన్స్ ఎర్లీ యాక్సెస్ లో అంటే 22nd రోజు కొనాలి కదా. పిక్సెల్ అనేది 22nd కొనొచ్చు, 23rd కూడా కొనొచ్చు. అంటే ఎర్లీ యాక్సెస్ లో కొనొచ్చు, లేదంటే ఫస్ట్ డే ఆఫ్ సేల్. మొత్తం నీకు 48 hours టైం ఉంటుంది అనమాట. ఈ 48 hours లో మీరు పేమెంట్ కంప్లీట్ చేస్తే పిక్సెల్ 9 మీకు వచ్చేస్తుంది. లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీ ఇస్తున్నారు. సో లోయెస్ట్ ప్రైస్ మీకు ఎంతైతే ఉంటుందో అదే మీకు లాక్ చేసి పెడతారు. ప్రైస్ ఎంతైనా పెరగనివ్వండి, మీకు మాత్రం అదే ప్రైస్ కి ఇస్తారు. 48 hours మీకు టైం ఉంటుంది. ఈ లోపు పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఈ ₹2,000 కూడా నాన్ రిఫండబుల్, నాన్ క్యాన్సిలబుల్. ఒకవేళ మీరు ఫోన్ కొనకపోతే ఈ 2,000 పోయినట్టే. ఈ పిక్సెల్ 9 మీకు 256GB మాత్రమే పనిచేస్తుంది. ఎనీ కలర్ ఏదైనా కొనుక్కోవచ్చు. అండ్ సామ్సంగ్ S24 కూడా ఒక పాస్ ఉంది. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది 8 Gen 3 వేరియంట్, స్నాప్డ్రాగన్ వేరియంట్ ఉంది కదా, ఆ ఫోన్ మాత్రమే పాస్ ఉంది. జస్ట్ మీరు ఫ్లిప్కార్ట్ లోకి వచ్చి ఇక్కడ సామ్సంగ్ క్లిక్ చేస్తే కింద మీకు బై పాస్ ఎట్ ₹1,000 గెట్ ₹2,000 ఆఫర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా S24 పాస్ ఓపెన్ అవుతుంది. ఇది ఓన్లీ S24 స్నాప్డ్రాగన్ వేరియంట్కి మాత్రమే పనిచేస్తుంది. మీరు S24 FE కొనాలన్నా, S24 అల్ట్రా కొనాలన్నా దేనికి పనిచేయదు. ఓన్లీ S24 స్నాప్డ్రాగన్ వేరియంట్కి మాత్రమే పనిచేస్తుంది. ఈ పాస్ మీకు ₹1,000 ఉంటుంది. వీళ్ళు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఈ పాస్ ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే అడిషనల్గా ఇంకొక ₹1,000 డిస్కౌంట్ ఇస్తారంట. సో ఓవరాల్గా మీరు ఆల్రెడీ 1000 కట్టారు కాబట్టి ఓవరాల్గా ₹2,000 మీకు చెక్అవుట్ దగ్గర ఒక ₹2,000 తగ్గుద్ది. అయితే ఈ పాస్ కూడా నాన్ క్యాన్సిలబుల్, నాన్ రిఫండబుల్. ఒకవేళ మీరు ఈ పాస్ కొన్నారు, ఫోన్ కొనలేదు, అప్పుడు మీకు డబ్బులు పోయినట్టే. కాకపోతే వీళ్ళు లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీ ఇవ్వట్లా. అంటే ఇప్పుడు సేల్లో 39 వచ్చింది
వచ్చింది, ఒక గంటకి 42,999 అవుద్ది, ఒక 2-3 గంటలకి 45,999 అయిపోద్ది. ప్రైస్ పెరుగుతా పోద్ది. సో ఒకవేళ మీరు పాస్ కొన్నా కొనకపోయినా ప్రైస్ అయితే పెరుగుతా పోద్ది. సో ఖచ్చితంగా మీరు ఎర్లీ యాక్సెస్ లో అంటే 22వ తారీఖుకే రాత్రి 12 గంటలకు కూర్చొని కరెక్ట్ గా సేల్ స్టార్ట్ అవగానే పర్చేస్ చేస్తే అప్పుడు మీకు తక్కువ రేట్కి వస్తుంది. లేదు లేట్ చేశారంటే మాత్రం ప్రైస్ పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది. మీకు లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీ అయితే ఇవ్వట్లా. అండ్ S24 లో మీరు ఏ కలర్ అయినా కొనుక్కోవచ్చు, ఏ వేరియంట్ అయినా కొనుక్కోవచ్చు. 128 అయినా తీసుకోవచ్చు, 256GB అయినా తీసుకోవచ్చు, ఏ వేరియంట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఎర్లీ యాక్సెస్ లో మాత్రమే కొనుక్కోవాలి. అంటే 22వ తారీఖు మాత్రమే కొనుక్కోవాలి. 23వ తారీఖు నుంచి ఈ పాస్ పనిచేయదు. సో ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఉంది, నేను S24 స్నాప్డ్రాగన్ వేరియంట్ తీసుకుంటాను అనుకుంటేనే ఈ పాస్ తీసుకోండి. ప్రస్తుతానికి ఈ పాస్ అవైలబుల్ గా ఉంది. మీకు పిక్సెల్ ఫోన్ కానీ ఐఫోన్స్ కానీ వచ్చినట్టు ఆ ఎర్రర్ రావట్లేదు. అంటే 1 సెకండ్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడం, నాట్ అవైలబుల్ అని రావడం. ఈ ఎర్రర్స్ మీకు పిక్సెల్ 9 కి వస్తుంది, ఐఫోన్ 16 Pro Max కి వస్తుంది. బట్ సామ్సంగ్ పాసెస్ కి ఆ ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి మీరు కొనుక్కోవచ్చు. 12 గంటలుగా చూడాల్సిన పనిలా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ప్రెసెంట్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇవి పాసెస్ గురించి అయితే. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఫోన్ కొంటా, నేను పాస్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడు మారుస్తారో ఎవరూ చెప్పలేం. ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్. మనం ఒక నాగపవన్ పక్కన పెట్టుకుని పడుకోవచ్చాం కానీ ఫ్లిప్కార్ట్ మాత్రం నమ్మడానికి లేదు. అది ఎప్పుడు ఏదైనా చేస్తుంది, మనం చెప్పలేము. సో ఈ ఫోన్స్ ఖచ్చితంగా నేను తీసుకుంటా అనుకుంటే ఈ పాసెస్ తీసుకోవచ్చు. సామ్సంగ్ అయితే ఖచ్చితంగా పాస్ అవైలబుల్ గా ఉంది. ఐఫోన్స్ కి పిక్సెల్ కి మీకు అవుట్ ఆఫ్ స్టాక్ చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు. జస్ట్ రీచ్ పెంచుకోవడం కోసం, జస్ట్ మార్కెటింగ్ కోసం ఇట్లా ఒక గిమ్మిక్ లా తీసుకొచ్చారు. చాలా తక్కువ మందికి, ఒక 100 మంది ట్రై చేస్తే ఒకరికో ఇద్దరికో మాత్రమే పాసెస్ దొరుకుతున్నాయి. లేదు బ్రో నాకు తలకాయ నొప్పి అంతా వద్దు అనుకుంటే కరెక్ట్ గా 22వ తారీఖు 12 AM కి ప్లస్ మెంబర్షిప్ ఉంటే కూర్చొని మీరు కరెక్ట్ గా 12 గంటలకు ఆర్డర్ చేసుకోండి. కాకపోతే సెకండ్స్ లో, వితిన్ సెకండ్స్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్ది, నాట్ అవైలబుల్ అని వచ్చేస్తుంది, ఏదో వస్తుంటది. కరెక్ట్ గా 12 గంటలకు కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. లేట్ చేశారంటే మాత్రం ప్రైస్ పెరుగుతా వెళ్ళిపోద్ది, ఎవరు గ్యారంటీ చేయలేరు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చూసి రిప్లై ఇస్తాను. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.